ఇప్పటి వరకు కనిపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఒక 2 రోజుల నుండి సుడిగాలి పర్యటన అన్నట్టుగా తిరుగుతూ ఉన్నారు, నిద్ర పట్టక తిరుగుతూ ఉన్నాడు అని చెప్పి భావిస్తూ ఉన్నా. ఆ తిరిగే క్రమంలో 34వ వార్డు అదేవిధంగా వైకుంఠపురం సందర్శనలో భాగంగా కొన్ని కామెంట్లు, ఆ కామెంట్లో ముఖ్యంగా ఆయనకు ఒకటే తెలియజేస్తా ఉన్నా, గతంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి మీకు ఎప్పుడు కూడా ఇవన్నీ కనిపించలా. ఏదైతే వైకుంఠపురం బ్రిడ్జి ఉందో ఆ బ్రిడ్జికి ఫస్ట్ మాగుంట పార్వతమ్మ గారు శంకుస్థాపన చేసిన తర్వాత మీరే ఎమ్మెల్యేగా ఉన్నారు. రెండు దశాబ్దాలుగా మీరు ఎమ్మెల్యేగా చేసి 2 సార్లు, ఈ 2 సార్లు కూడా ఆ బ్రిడ్జికి ఎక్కడైతే బ్రిడ్జి రోడ్డుకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ సురేష్ రెడ్డి దగ్గర 5% కమిషన్ అడిగితే ఆయన కూడా నీ దగ్గర కమిషన్ ఇలాక ఆరిపోయినటువంటి పరిస్థితి నీ ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు జరిగినటువంటి పరిస్థితులు అయ్యి ఈరోజు ఆ రోజులు కూడా అనపకుంట, ఏదైతే అనపకుంట మునిగిపోయి ఇళ్లలోకి నీళ్ళు వస్తూ ఉంటే ఏ రోజు కూడా ఆ వార్డు ప్రజలను పట్టించుకున్నటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా మీ దగ్గర లేదు. ఈరోజు మా శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత ఈరోజు దానిలో సిల్ట్ తీర్చడం కానీ, దాని మీద దానికి ఒక అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసి ఈరోజు ఆ నీళ్లను మళ్ళించేటువంటి విధంగా తయారు చేస్తూ ఉన్నారు. ఈ తిరిగే క్రమంలో మీరు శాసనసభ్యుల గురించి అదేవిధంగా కూటమి గవర్నమెంట్ని దుర్భాషలాడుతూ ఏదో తప్పు చేసింది అన్నట్టుగా చూపిస్తూ ఉన్నారు. ఈ 10 ఏళ్లలో మీరు చేసిన అభివృద్ధి ఎక్కడా లేదు. ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంటే దాన్ని ఓర్చుకోలేక మీరు ఈ విధంగా తయారై ఉన్నారు. ముందుగా ఈరోజు మనం చూస్తే గతంలో ఏ ఎమ్మెల్యే కానీ కావలి చరిత్ర పుట్టినప్పటి నుంచి మనం చూసుకుంటే ఇప్పుడు దాకా కానీ ఎవరు కానీ ఇంత పెద్ద రోడ్లు ఇక్కడ మనం చూస్తున్నాం. 200 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఒక ఎమ్మెల్యేగా ఫస్ట్ సారి గెలిచిన వ్యక్తి ఈరోజు చూస్తుంటే 40 అడుగుల రోడ్లు, మొత్తం 30 అడుగుల రోడ్లు ఎక్కడ చూసినా, ఇప్పుడు మన ఎగ్జాంపుల్గా తీసుకుంటే పాత శివాలయం దగ్గర తీసుకోండి, అక్కడ మొత్తం అసలు ఎట్లా ఉందంటే రోడ్డు గత 20 సంవత్సరాల నుంచి అక్కడ రోడ్డు మొత్తం నాశనం అయిపోయింది. గత ప్రభుత్వాలు ఏమీ పట్టించుకోలేదు. రోడ్ల విషయంలో చేస్తుంది ఒక కూటమి ప్రభుత్వమే. ఈరోజు మీరు చూసుకుంటే అక్కడ కూడా అడ్డంకులు ఉన్నాయి. మీకు తెలుసలేదు, అక్కడ ఒక గుడి కూడా అడ్డంగా ఉంది. దాన్ని కూడా ఎమ్మెల్యే గారు వెనకాల స్థలం ఇచ్చి చేశారు. అది కూడా అక్రమాలు, అది కూడా కావాలని చేశారా? ఇప్పుడు మీరు అంటున్నారు ఉదయగిరి బ్రిడ్జి దగ్గర కావాలని చేశాడు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నిన్న చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఇక్కడ గుడిని కూడా వెనక్కి జరిపారు. ఎందుకంటే ప్రజల అభివృద్ధి కోసం రోడ్లు బాగుండాలి, అప్పుడే అభివృద్ధి ముందు జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం బీపీసీఎల్ కంపెనీ వస్తుంది, ఎంతో మంది వేలాది ఉద్యోగులు ఇక్కడ రాబోతున్నారు. వాళ్ళందరికీ మన పట్టణం చూస్తే ఈరోజు అసహ్యం వస్తుంది. ఎందుకంటే మనం అసలు ఈరోజు బైక్ కానీ ఒక ఫ్యామిలీ కానీ వచ్చి నిలబడే స్థాయి ఉందా? మీరే చెప్పండి. ఎక్కడ కానీ ఒక ఫ్యామిలీ వెళ్ళి ఒక షాప్ ముందు మనం బండి పెట్టుకోగలుగుతున్నామా? ఇవన్నీ ఆక్రమణలు. కొందరు గత నాయకులు వాళ్ళ షాప్ వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు దండుకొని అడ్వాన్సులు తీసుకుని నెల బాడుగలు తీసుకుంటున్నారు, పబ్బం గడుపుతున్నారు వైసీపీ నాయకులు. ఈరోజు మనకు వచ్చే ప్రతి నెల జీతం ఈ షాపుల మీద వచ్చే కమిషన్లు ఎక్కడ వెళ్ళిపోతాయని చెప్పి ఈరోజు మీరు మా ఎమ్మెల్యే గారి మీద అబాండాలు వేస్తున్నారు. ఈరోజు మీరు చూసుకుంటే ఎక్కడ చూసినా సెంట్రల్ లైటింగ్స్, ఇప్పుడు మళ్ళీ చూస్తే ఇప్పుడు పార్క్ అభివృద్ధి చేస్తున్నారు, అలానే వాకింగ్ ట్రాక్ వేస్తున్నారు. ఏ ఎమ్మెల్యే కూడా చేయని అభివృద్ధి కావ్య కృష్ణారెడ్డి గారు చేస్తుంటే మనందరం ఈరోజు ఆయనకు సపోర్ట్ ఇవ్వాల్సింది పోయి ఆయన మీద అసలు ఆరోపణలు చేయడం అనేది సిగ్గుచేటుగా నేను అభివర్ణిస్తున్నాను. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి వార్డులో తిరుగుతూ అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే నిజంగా సిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే అది ఆయన పోయిన రోడ్డు, ఆయన వెళ్ళిన కారు ఎక్కిన రోడ్డు, ఆ రోడ్డు కూడా మా కూటమి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అని వేసిన రోడ్డు మీద తిరుగుతూ అదే సెంట్రల్ లైటింగ్తో, ఆ లైటింగ్ వెలుతురుతో నడుస్తూ పోయి అక్కడికి వెళ్ళి ఆ డ్రైనేజ్ వ్యవస్థ అంట, ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఇప్పుడు వేస్తుంది ఎవరు? మా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అనే కదా. నీ మీద ప్రేమతో, నీకు బాగలేదని, నువ్వు ఏడ ఇబ్బంది పడతావో, బెంగళూరు పోయి ఏడ వాకింగ్ చేస్తావో అని నీ మీద ప్రేమతో ఇంటి ముందు వాకింగ్ ట్రాక్ తయారు చేసి నువ్వు ఉదయం పూట ఒక అరగంట, సాయంత్రం పూట ఒక అరగంట తిరిగి నీ ఆరోగ్యాన్ని శుభ్రపరచుకోవడం కోసం నీ ఇంటి ముందు ఒకసారి నీ మేడ ఎక్కి చూసినా, నీ మిద్దె ఎక్కి చూసినా, నీ ఇంటి ముందుకు వచ్చి ఒక్కసారి చూసినా, నీ కళ్ళు తెరిచి చూస్తే ఆడ అభివృద్ధి ఎంత తెలుస్తుంది. పైగా మీ ఇంటి ముందు రోడ్డు కూడా డబుల్ రోడ్డు వేసి విస్తరణ చేసి
నువ్వు ఒక 4-5 కార్లు వేసుకోకపోయినా కానీ ఎక్కడ అడ్డం లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఒక సిస్టమేటిక్గా రోడ్డు అనేది తయారు చేస్తుంది ఎవరు? మా కోటమి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అన్న. పైగా నిన్న బాక్స్ బ్రిడ్జి ఓపెన్ చేస్తే నువ్వు రెండు సార్లు మీరు ఒక శిలా పథకం మీద ఒక ఏదో నేను అభివృద్ధి చేస్తున్నా, వైకుంఠపురం బ్రిడ్జిని అభివృద్ధి చేస్తానని చెప్పి 2 సార్లు మీరు శిలా పథకం వేశారు. మేము అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము అదే శిలా పథకానికి మేము పాలాభిషేకం చేశాం. అయ్యా చూడయ్యా, ఒకసారి చూడయ్యా, దాన్ని వేయ్యా, కనీసం నువ్వు కళ్ళు తెరవాల. దాన్ని నువ్వు సురేష్ రెడ్డి అనే ఒక కాంట్రాక్టర్ దగ్గర 5% కమిషన్ అడిగి ఆయన భయపాంతులను చేసింది నిజమా కాదా? నువ్వు కాదు అంటే నువ్వేదో బస్తీ మీద సవాల్, ఏదో నువ్వు ఒక 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిగా మీరు మాట్లాడట్లా. బస్తీ మీద సవాల్ నిరూపించండి. నిరూపించేది ఏంటో ఒక పక్క నువ్వు నడిచే రోడ్డు మీద మా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి నేర్పించింది, నువ్వు ఉన్న ఎత్తుని మా కృష్ణారెడ్డి నేర్పించింది. పైగా సురేష్ రెడ్డి అనే అతని దగ్గర 5% కమిషన్ అనేది మీరు అడిగింది వాస్తవం కాదా? ఇప్పుడు బాక్స్ టైప్ బ్రిడ్జి అనేది ఏర్పాటు చేస్తే రాజకీయంగా నేను దూరంగా వెళ్ళిపోతాను, శాస్త్రంగా నేను గుడ్ బై చెప్తానని చెప్పి మీరు ఏదో సంతాలు చేస్తున్నాడు కదా మా ఎమ్మెల్యే. బాక్స్ టైపే చేస్తున్నాడు. మీరు ఒకసారి వచ్చి చూడండి కలగలమూడి దగ్గర ఎంత రోడ్డు విస్తీర్ణం ఉంది, దానికి అవతల పోయే కనెక్టివిటీ ఎలా ఉందనేది ఒకసారి చూడండి. అది కూడా కాకుండా ఇప్పుడు మీరు ఏదైతే కమిషన్ గురించి మాట్లాడుతున్నారో, ఏదైతే పర్సెంటేజ్ మా ఎమ్మెల్యే పైన ఫుట్పాత్ తర్వాత ఎవరైతే అంగళ్ళు సాదాసీదా వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అదే ప్లేస్ని కేటాయించి మీకు నేను హామీ ఇస్తున్నా అని చెప్పి ఓపెన్గా దమ్ముగా చెప్పిన ఏకైక నాయకుడు మా కోటమి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అన్న. మీరు ఇట్లా మాట్లాడుతూ నిజంగా ఓడిపోయిన తర్వాత డిప్రెషన్లో ఏదో ఒక మెంటల్ కాన్స్టెంట్ మాట్లాడినట్టుగా మాట్లాడే విధంగా మాట్లాడుతున్నారు. జనాలు కూడా అదే అనుకుంటారు. అది ఏదో మీకు ఉదాహరణగా నిన్న మీరు ఆ ట్రంక్ రోడ్లో తిరుగుతుంటే జనాలే మిమ్మల్ని క్వశ్చన్ చేశారు, అన్న కృష్ణారెడ్డి అని మాకు న్యాయం చేస్తారన్నారు, మేము అది డెవలప్ చేస్తున్నారు, అదే నా ఇంట్లోకి ఎత్తుకోపోవట్లేదుగా, ఆ రోడ్ని ఇంట్లోకి ఎత్తుకోపోవట్లేదుగా, పైగా దాని మీద కమిషన్ మీలాగా ఆయన ఉన్నాడు నల్లూరి ఆయన పేరు కరెక్ట్గా ఐడియా రావట్లేదు, అతను పెట్టి షాప్ 15,000 లెక్కన దండింది మీరు కాదా? ఇవన్నీ మేము మాట్లాడుతుంటే మీకు ఎలా ఉంటుందంటే మీరు వచ్చేది ఏదో బెంగళూరు నుంచి నెలకు ఒకసారి వచ్చేది, నేనున్నాను ఒక నన్ను తెలియజేసుకోవడానికి. మీరు ఎంత సాయంత్రాన్ని నిద్రపోవాలంటే మీకు కమిషన్ బ్యాగ్ ఒకటి చూడాలి. ఆ కమిషన్ బ్యాగ్ మీద చేయి పెట్టుకొని నిద్రపోతే మీకు నిద్ర వస్తుంది, లేదా నిద్ర రాదు మీకు. మీరు అట్లా అలవాటు పడిపోయారు. మీరు అట్లా అలవాటు పడిపోయి ఇప్పుడు కనీసం ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి ఏంది, తుమ్మలపేట రోడ్డు ఏంది, సెంట్రల్ లైటింగ్ ఏంది, కాలువలు ఏంది అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే బాగుంటుందని ఈ కోటమి ఎమ్మెల్యే మా కృష్ణారెడ్డి అని మీద అసత్య ప్రచారాలు చేయొద్దని ఈ విధంగా మేము జనసేన తరఫున మేము ప్రెస్ మీట్ పెడుతున్నాం.